ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 35 ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్స్ మీనా టు నాడీ నుంచి మాట్లాడుతున్నాము. దాదాపు ఫండమెంటల్స్ 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడీ అన్నీ డిస్కస్ చేసాము. ఒక చార్ట్ మీద 40 ప్రిన్సిపల్స్ ఎలా అప్లై చేయాలి, తర్వాత బర్త్ చార్ట్ ఎలా అనలైజ్ చేయాలి, ప్లానెట్ స్ట్రెంత్ ఎట్లా తెలుసుకోవాలి, దశ ఎట్లా అర్థం కావాలి, ఈ భావాలను ఎలా అర్థం చేసుకోవాలి, భావాలను ఎలా అనలైజ్ చేయాలి, ఆక్యుపైడ్ ప్రియారిటీ ఎంత, కారక ప్రియారిటీ ఎంత, నక్షత్ర దిగ్బలం అంటే, జీవాశరీరం అంటే అన్నీ డిస్కస్ చేసాం. హ్యాపీగా మీరు ఆర్వీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే లర్న్ మీనా టు నాడీ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో కనుక మీరు 1 by 1 యాక్సెస్ చేస్తే మీకు క్లారిటీగా వస్తుంది. ఇదంతా కూడా కేవలం ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను తయారు చేయడానికి చెప్తున్నాను. సో వాళ్ళు మాత్రమే చూడండి, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు రూల్లో మన ఆథర్ అయిన రాఘవాచారి గారు మనకి ఏం చెప్పారు అనేది అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికి బుక్లో ఉన్న చార్ట్స్ మీకు మళ్ళీ అదే చెప్తే బోర్ కొడుతుంది కాబట్టి ఇంకో చార్ట్ మీద తీసుకొని మనం ప్రయత్నం చేస్తే నాకు మీకు ఇద్దరికి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. రూలు ఏం చెప్తున్నారనంటే, ఒక దశ ఏదో ఒక దశ జరుగుతుంది, రవి దశ, కుజ దశ, రాహు దశ జరుగుతుంది. ఆ దశాలాడి యొక్క నక్షత్రంలో చాలా గ్రహాలు ఉంటూ ఉంటాయి, ఒకసారి 4-5 గ్రహాలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు దశాలాడి యొక్క స్టార్ లార్డ్ని ఈ దశాలాడి యొక్క నక్షత్రం ఆక్యుపై చేసిన గ్రహాలు కానీ ఏదో ఒకటి చూస్తూ ఉంటాయి, ఏదో ఒక రాశి నుంచి, ఏదో ఒక స్థానం నుంచి, లగ్నం నుంచి. అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో అన్నింటినీ అబ్జర్వ్ చేసి సమగ్రంగా అర్థం చేసుకుని మనం ఫలితం చెప్పాల్సింది ఉంటుంది అని చెప్పి ఈ రూల్ ఇచ్చారు. మనకి అక్కడ ఏం చేశారనంటే, శుక్రుడి యొక్క దశ జరిగింది బుక్లో ఉన్న చార్ట్లో. శుక్రుడి స్టార్లో గురువు, అలానే కుజుడు, ఇలా చాలా గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా శుక్రుడు చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడిని వాళ్ళు అందరూ చూశారనమాట. అప్పుడు దాన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ని మనకు బుక్లో ఇచ్చారు. ఇక్కడ ఇది వృశ్చిక లగ్నం. లగ్నము శని నక్షత్రంలో పడింది. శని ఎలా ఉన్నాడు? బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఈ లగ్నానికి యోగకారకమైన నక్షత్రం కాదది, కానీ ఈ బుధుడు యోగకారకుడితో కలిసి సప్తమంలో ఉన్నాడు. ఎప్పుడైతే యోగకారకుడితో కలిశాడో అష్టమాధిపతి అయినప్పటికీ కూడా పాజిటివ్గా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అక్కడ డామినేట్ చేయడం వల్ల డెఫినెట్లీ గురు బుధుల్లో ఇద్దరు ఎవరు పవర్ఫుల్ అయ్యా అంటే ఇద్దరికి దిగ్బలం వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ లగ్నాధిపతి అయిన కుజుడు యొక్క నక్షత్రంలో ఉన్నారు, అందుకు దిగ్బలం వచ్చింది. దానిలో బుధుడు లాస్ట్ క్రమంలో వస్తాడు కాబట్టి, గురువు ముందుంటాడు కాబట్టి గురువే బలవంతుడు అవుతాడు. కాబట్టి యోగకారక ప్లానెట్ ఈజ్ లీడింగ్ ద 7th house అనమాట. కాబట్టి 7th house కాకుండా శని యొక్క నక్షత్రనాథుడు బుధుడైనప్పటికీ కూడా గురువే లీడ్ చేస్తున్నాడు. కాబట్టి యోగకారకుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల ఇట్ విల్ గివ్ పాజిటివ్ రిజల్ట్స్ అనమాట. కాబట్టి లగ్న నక్షత్రాధిపతి శని చాలా బాగున్నాడు కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ రూల్ నెంబర్ 1. తర్వాత లగ్నాధిపతిని పరిశీలించండి. కుజ స్వక్షేత్రంలో ఉంటూ తను శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు కూడా అదే రాశిలో ఉన్నాడు, తన ఓన్ హౌస్లో బలంగా ఉన్నాడు కదా, స్టార్లార్డ్ కూడా అక్కడే ఉన్నాడు కదా, కాబట్టి కుజుడు కూడా బలంగా ఉన్నాడు. కాబట్టి ఆరాట పోరాటం, సాధించే తపన, ఇమ్యూనిటీ పవర్ ఆఫ్ ది హెల్త్, ఇవన్నీ బాగా ఇస్తుంది అనమాట, పాజిటివ్. మళ్ళీ కుజుడు విశేష దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. సో లగ్నాన్ని, లగ్న నక్షత్రాన్ని వెరిఫై చేసాం. తర్వాత సప్తమంలో ఉన్న గురువుని వెరిఫై చేసాం. సప్తమంలో గురువు లీడ్ చేస్తున్నాడు, గురువు బాగున్నాడు ఆల్రెడీ. నెక్స్ట్ శుక్రదశ జరుగుతుంది. ఇది ఫిమేల్ చార్ట్. ఈ జాతకురాలకి శుక్రదశ జరిగినప్పుడు శుక్రుడి నక్షత్రంలో ఎవరెవరు ఉన్నారు? కుజుడు ఉన్నాడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు. ఒక ప్లానెట్ మించి ఇంకో ప్లానెట్ కూడా ఉంది, అంటే 2 ప్లానెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు మనం వాటిని అబ్జర్వ్ చేయాలి. శుక్రుడు ఎవరు? సప్తమాధిపతి, తన స్వనక్షత్రంలో ఉన్నాడు, 6లో ఉన్నాడు కదా, దుస్థానంలో ఉన్నాడు కదా అని ఆలోచించకూడదు అనమాట. ఎందుకంటే ఆయన యొక్క నక్షత్రం స్వనక్షత్రంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి రిజల్ట్ ఇస్తాడు. లగ్నాధిపతి స్వయంగా ఏది పాడు చేయడు కదా. లగ్నాధిపతి ఇన్ ద నక్షత్ర శుక్ర నక్షత్ర అగైన్. మళ్ళీ ఈ కుజుడు మళ్ళీ లగ్నాన్ని విశేషంగా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, శని యొక్క దశమ దృష్టి కుజుడి మీద పడింది, కుజుడి యొక్క చతుర్థ దృష్టి శని మీద కూడా పడుతుంది. అలానే అంతేకాకుండా ఈ కుజుడు యోగకారకుడైన చంద్రుడిని మళ్ళీ విశేషంగా చూస్తున్నాడు. అంటే శుక్రుడి యొక్క స్టార్లార్డ్ అంటే మళ్ళీ కుజుడు రాశ్యాధిపతిని తీసుకోవాలి కదా, కుజుడు స్టార్లార్డ్ శుక్రుడే. మళ్ళీ కుజ ఈజ్ ఆస్పెక్టింగ్ యోగకారక చంద్రుడు అక్కడ డామినేట్ చేస్తున్నాడు. శని చూసినా కూడా అక్కడ యోగకారకుడైన చంద్రుడు ఎప్పుడైతే ఉన్నాడో, శని దృష్టి ఉన్నప్పటికీ కూడా యోగకారకుడు డామినేట్ చేస్తూ శుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఎవరు కంట్రోల్లో ఉంటున్నారో వాళ్ళు బెనిఫిషియల్ రిజల్ట్ ఇస్తారా? అప్పుడు శని ఏ మకరం, కుంభం నుంచో ఉండి చూడట్లేదు, ఇక్కడ కర్కాటకంలో ఉండి చూస్తున్నాడు. అందులో కర్కాటకంలో అక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్ర ఈజ్ డామినేటింగ్ అనమాట. చంద్రుడు అక్కడ యోగకారకుడై స్వక్షేత్రగతుడు అయ్యాడు.
చంద్రుడు కూడా మంచిగా ఎంచక్క బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు గురువుతో యోగకారకుడితో కలిసినాడు. ఇక్కడ ఏంటంటే అన్నీ 8 వచ్చాయి, కానీ 8, 6 వచ్చాయి, కానీ ఈ యోగకారకులు బాగా కంట్రోల్ చేసేస్తున్నాడు అనమాట గురువు. తర్వాత రవి కూడా భిన్నపాదంతో మనకి వృషభంలోనికి కనెక్ట్ అవుతున్నాడు అనమాట. యోగకారకుల యొక్క కనెక్షన్ సప్తమానికి రావడం వల్ల విశేషమైన పేరు, రెప్యుటేషన్, మనీ, సంతానం ఇవన్నీ కూడా గుడ్ రిజల్ట్స్ ఉంచేదానికి అవకాశం అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ మనం దీన్ని పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. శుక్రుడు వివాహం జరగడం జరిగింది. వివాహం అంతా కూడా సక్సెస్ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అనమాట. వ్యయాధిపతి అనేవాడు షష్టంలో ఉండొచ్చు, దాని స్టార్ లార్డ్ షష్టాధిపతితో కలవచ్చు, ఇవన్నీ ఈ లగ్నానికి దోషంగా ఉండవు అనమాట. ఓకే, ఎనీవే మనకు రూల్ ఏంటిది, ఎక్కువ గ్రహాలు దశాలాడి యొక్క నక్షత్రంలో ఉంటే వాటిని అబ్జర్వ్ చేయాలని అన్నారు. మనం ఎక్కువ గ్రహాలైన కుజుడిని, శుక్రుడిని అబ్జర్వ్ చేసాం. శుక్రదశ జరుగుతుంది, కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కుజుడు యోగకారకుడితో కనెక్ట్ అయ్యాడు. సో కాబట్టి ఈ దశ బాగుండేదానికి అవకాశం ఉందని చెప్పాం. కుజుడి చంద్రుడి యొక్క సంబంధం ఏదైతే ఉందో ఈ వృశ్చిక లగ్నానికి మంచిది కాబట్టి, విశేషమైన యోగకారకుడు కాబట్టి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడని చెప్పి మనం కన్ఫర్మ్ చేయడం జరిగింది. అనాలిసిస్ కూడా మీకు చూపిస్తున్నాను. మనం ఏ చార్ట్నైనా అనలైజ్ చేసేటప్పుడు ఏ భావం కోసం అయితే చూస్తున్నామో ఆక్యుపెంట్స్లో ఎవరు బలంగా ఉన్నారో దాని స్టార్ లార్డ్ బాగున్నాడా లేదా, కళత్రకారకుడు ఎలా ఉన్నాడు, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, అంటే ఇప్పుడు సప్తమ భావం చూసాం కాబట్టి. అదే పంచమ స్థానం చూస్తే పంచమాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు కుజుడు ఇక్కడ 6లో ఉన్నాడు, 6 దుస్థానం కరెక్టే, కానీ ఇక్కడ కుజుడికి అది స్వక్షేత్రం అవుతుంది. స్వక్షేత్రం అనేది మనం పరిశీలించాలి. ఎప్పుడైతే స్వక్షేత్రం వస్తుందో అప్పుడు మనకి 2 భావాలు ఉన్నప్పుడు అది నెగిటివ్గా పనిచేయవన్నమాట. మీకు సింహలగ్నానికి సప్తమ షష్టాధిపతి అయిన శని 6, 7 అధిపతిగా నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. 6గా అంటే అక్కడ ఇవ్వడనమాట. స్పెసిఫికల్లీ దానికి ఎక్కడన్నా దుస్థానం కనెక్ట్ అయితేనే ఇస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనం నెగిటివ్గా కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రగతుడై దాని స్టార్ లార్డ్ కూడా అక్కడే ఉన్నాడంటే కుజుడు బలంగా ఉన్నాడంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నట్టు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మనం దీన్ని నెగిటివ్గా తీసుకోకూడదు అనమాట. అలానే మకర లగ్నానికి కూడా షష్ఠ భాగ్యాధిపతి అయిన బుధుడిని యోగకారకుడుగానే తీసుకున్నారు కదా, అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎనీవే ఇప్పుడు ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రిన్సిపల్లో షార్ట్లీ కలుద్దాము. మీ డౌట్స్ అన్నీ కూడా దీనిలో కామెంట్ చేయండి. చేస్తే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ చార్ట్గా అనిపించింది, దీనిలో ఈ అనాలిసిస్ నాకు అనిపిస్తుంది యాజ్ పర్ మీనా టూ నాడి అనేది మీరు పోస్ట్ చేయండి. అంతేగాని బర్త్ డీటెయిల్స్ పోస్ట్ చేయకండి. అర్థమైందా? బర్త్ డీటెయిల్స్తో పాటు మీరు అనాలిసిస్ని కూడా పోస్ట్ చేస్తే మీరు నేర్చుకుంటున్నారనే విషయం నాకు అర్థమవుతుంది. అప్పుడు మీతో డిస్కస్ చేయడానికి నాకు ఎక్సైట్మెంట్ ఉంటుందన్నమాట. ఎనీవే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ కలుద్దాం.